అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ గూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. చాప్టర్ కంటిన్యూషన్ చేయబోతున్నాము. వ్యక్తిగత జీవితంలో కారణ శరీరంలోని 3 అణువుల ధృవాభిముఖతను ప్రభావితం చేసి ఆధ్యాత్మికత త్రిమూర్తత్వపు అణువులుగా బదిలీ చేసేవారే వివేకపు మాస్టర్లు. 3 రకపు వ్యక్తిగత జీవితంలో కారణ శరీరంలోని 3 అణువుల ధృవాభిముఖతను ప్రభావితం చేసి ఆధ్యాత్మిక త్రిమూర్తత్వపు అణువులుగా బదిలీ చేసేవారే వివేకపు మాస్టర్లు అంటున్నారు. 3 అంటే అణువులు 3 అణువులంటే అక్కడ ఏమని చెప్పొచ్చు? కింద కారణ చదువుదాం. అంటే కింద కొంచెం చదువుదామా? ఏమైనా తెలుసు? చదువు. వ్యక్తిత్వపు జీవితంలోని 3 అణువులు ఏవి? ఇది క్వశ్చన్ మేడం. అవి భౌతిక, అనుభూతిక, శాశ్వత అణువులు మరి మనోవిభాగం. ఒక వ్యక్తి పూర్తిగా భౌతిక ఆసక్తులతో ఉంటే అతను భౌతిక శాశ్వత అణువు ద్వారా పనిచేస్తున్నట్లు. ఒక వ్యక్తి పూర్తిగా భౌతిక ఆసక్తులతో ఉంటే అతను భౌతిక శాశ్వత అణువు ద్వారా పనిచేస్తున్నట్లు. పూర్తిగా ఉద్వేగిక ఆసక్తులు, ఆనందాలకు లోబడిన వ్యక్తి యొక్క చైతన్యం ఉద్వేగిక శాశ్వత అణువు ద్వారా పనిచేస్తున్నట్లు. మనోవిభాగం పూర్తిగా వేర్పాటుతో స్వీయ ఆసక్తులతో నిండి ఉంటుంది. అతను నేనుతో వేర్పాటుతో స్వీయ ఆసక్తితో అహంతో అతిశయంతో నిండి ఉంటాడు. మాస్టర్ తన భౌతిక అనుభూతిక నిమ్న మనో ఆసక్తులను దాటి ఆధ్యాత్మిక తలంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు. భౌతికంగా ఉండేవాళ్ళు, అనుభూతికంగా ఉండేవాళ్ళు, ఇంకొకరు మానసికంగానేనా? అంటే అక్కడ యాక్టివేషన్ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి ఈ అణువులతో పాటు ఇంకా మన అంతరావబోధ, సూక్ష్మతలాలు ఇవన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. వీళ్ళు భౌతికంగా ఆలోచించే భౌతిక విషయాలు వీటి గురించే ఉంటాయి. అట్లా. ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలో మనో శాశ్వత అణువు, బుద్ధి శాశ్వత అణువు, ఆత్మ శాశ్వత అణువులు ఉంటాయి. మనోశాశ్వత అణువులు, బుద్ధి శాశ్వత అణువు, బుద్ధికి సంబంధించినవి. బుద్ధి తర్వాత శాశ్వత అణువులు, ఆత్మకు సంబంధించిన అణువులు. అంటే వాటిని అణువులతో పోల్చారు ఆయన. ఇప్పటిదాకా ఊరికే పేరు చెప్పుకుంటున్నాం, కానీ ఆ అణువులు అని వాటిని సంబోధిస్తున్నారు. అంటే అప్పటికి వారు అస్పష్ట యోచనలోకి ప్రవేశించినట్లు. అంటే అప్పటికి వారు అస్పష్ట యోచనలోకి ప్రవేశించినట్లు. సౌందర్యం, ప్రేమలు అస్పష్ట యోచనకు ఉదాహరణలు. అస్పష్ట యోచన అంటే ఆత్మలోకి ప్రవేశించినప్పుడు ఆ సౌందర్యం ఇవన్నీ ఉంటాయన్నమాట. మాస్టర్ ఈ విధంగా ఆలోచిస్తాడు. అంటే మీరు శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ కాదు, వీటిని దాటండి, నేను ఆత్మని అని అనుకోమని మనం చెప్తూ ఉంటాం. అలాగా నేను ఆత్మగా జీవించినప్పుడు ఆ అణువులు యాక్టివేట్ అవుతాయి. అంటే ఆ ఆత్మ యాక్టివేట్ అవుతుంది. ఆ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మనం దాన్ని ఆత్మలో ఉన్న వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అలాగా. బుద్ధి శాశ్వత అణువులో మాస్టర్ పూర్తి కరుణ, ప్రేమలతో ఉంటే
ఆత్మిక అణువులో మాస్టర్ అమోఘమైన ఇచ్ఛాశక్తి, ఆకాంక్షలు కలిగి ఉండి ఎన్నడూ వెనుదిరగరు. అంటే బుద్ధిలోనే అంటే సద్బుద్ధి అంటారు. ఆ సద్బుద్ధి ఉన్నప్పుడు ఇలాంటి సద్బుద్ధి ఉన్న వాళ్ళ యొక్క ఆత్మ చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ లైన్ మళ్ళీ చదువు. బుద్ధి శాశ్వత అణువులో మాస్టర్ పూర్తి కరుణ, ప్రేమతో ఉంటే అంటే సద్బుద్ధిలో పూర్తి కరుణ, ప్రేమతో ఉన్నదే అనుకోండి. ఎవరిదైనా ఎవరి బుద్ధి అయినా సరే సద్బుద్ధిగా ఉండి కరుణ, ప్రేమతో ఉంది అనుకోండి. వాళ్ళ ఆత్మ ఏ విధంగా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆత్మిక అణువులో మాస్టర్ అమోఘమైన ఇచ్ఛాశక్తి, ఆకాంక్షలు కలిగి ఉండి ఎన్నడూ వెనుదిరగరు. అంటే పూర్తిగా ఇచ్ఛాశక్తి, ఆకాంక్షలు పూర్తిగా ఆత్మలో ఉండి వెనుతిరగడం అనేది ఇంక జరగదు అంటున్నారు. ఇక్కడ బుద్ధిలో సద్బుద్ధి ఏంటి? కరుణ, ప్రేమ ప్రేమ. అని ఎవరికైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఆత్మ యొక్క అణువులు పూర్తిగా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి అని చెప్తున్నారు. స్వేచ్ఛ, ఇది ఇచ్ఛాశక్తి, ఆకాంక్ష. అమోఘమైన ఇచ్ఛాశక్తి, ఆకాంక్షలు కలిగి ఉండి ఎన్నడూ వెనుదిరగరు. ఆ! ఇచ్ఛాశక్తి ఉంటది. ఇచ్ఛాశక్తి వల్ల వాళ్ళు ఏ సంకల్పం అయితే చేసుకుంటూ ఉంటారో ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆ సంకల్పాలన్నీ ముందుకెళ్ళటానికి ఆ ఇచ్ఛాశక్తి తోడ్పడుతుంటది. 3 ఇంకొకటేంటి? హ్మ్. ఇచ్ఛాశక్తి, ఆకాంక్షలు. ఆకాంక్ష. ప్రతి కోరిక. విషయం పట్ల ఆకాంక్ష. అంటే ఏంటి? ఇవి ప్రాపంచిక ఆకాంక్ష కాదు. ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానం కోసం, వాటి కోసం ఆకాంక్ష ఉంటది. ఎవరికి? మాస్టర్. బుద్ధిలో, బుద్ధిలో సద్బుద్ధి ఉండి ప్రేమ, కరుణతో ఉన్న వాళ్ళకి. ఆత్మలో అట్లా ఆత్మ అంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇలా ఉంది అంటే వాళ్ళ ఆత్మ అంత ఉన్నతంగా ఉంది. హ్మ్. 3 నిమ్న శాశ్వత అణువులకు బదులుగా వారు 3 ఉన్నత శాశ్వత అణువులతో ఉంటారు. అంటే కింది అణువులతో అంటే భౌతిక, అనుభూతిక అణువులతో కాకుండా మానసిక. శాశ్వత అణువులు ఎక్కడున్నాయి? ఆత్మలో ఉన్నాయి. ఆ హ్మ్. ఇచ్ఛాశక్తి దానితోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మన ఆత్మలో అవి ఉన్నాయి అంటే భౌతికంలో కూడా మనసు ద్వారా, భౌతికం ద్వారా వాటినే కదా వ్యక్తం చేస్తాం. అలాగా. ప్రశ్న: పిల్లలకు మనం అస్పష్ట ఆలోచనలను ఇవ్వవచ్చా? హ్మ్. జవాబు: తప్పకుండా. వారు ఎప్పుడూ అస్పష్ట యోచనతోనే ఉంటారు. మనమే వారికి స్థిరపరుస్తాము. హ్మ్. మరొక ప్రశ్న: కారణ శరీరంలో ఇమిడి ఉన్న 3 శాశ్వత అణువులు ఏవి? హ్మ్. జవాబు: కారణ శరీరం లేదా కలశం ఉన్నత తలం నుంచి ఆరంభమైనప్పటికీ కలశపు కింది భాగం నిమ్న మనోతలం ఉంటుంది. మళ్ళీ చదువుమా. ఉమ్. కారణ శరీరంలో ఇమిడి ఉన్న 3 శాశ్వత అణువులు ఏవి? ఇది ప్రశ్న మేడం. జవాబు: హ్మ్. కారణ శరీరం లేదా కలశం ఉన్నత తలం నుంచి ఆరంభమైనప్పటికీ కలశపు కింది భాగం నిమ్న మనోతలంలో ఉంటుంది. మొత్తం చదువు క్లారిటీ వస్తుంది. ఉమ్. 4వ ఉపదేశపు చివరిలో కారణ శరీరం కాలిపోయి సౌరదేవత వెళ్ళిపోగా మానవ ఆత్మ ఆధ్యాత్మిక త్రిమూర్తత్వపు కేంద్రంలోకి ఆకర్షింపబడుతుంది. హ్మ్. తర్వాత ఇలా బొమ్మ ఇచ్చారు మేడం. ఇలా ఇచ్చారు బొమ్మ. ఒక్క నిమిషం నాకు ప్లాన్ రావట్లే. కనబడట్లేదా? ఆహా. పైకెత్తు. కనిపిస్తుందా? ఇది రిఫ్లెక్ట్. అంటే నేను చెప్తాను మేడం. ఇక్కడ ఏముందంటే సప్త తలాలు అని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ఏమో దివ్య, తర్వాత పరమాణువు, ఆ తర్వాత ఒక లైన్ కి ఫస్ట్ వైపు ఏమో అంతరావబోధ, చివరి వైపు ఏమో ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం, హ్మ్. కింద లైన్ ఏమో ఆత్మిక, హ్మ్. తర్వాత ఉన్నత ఆ మానస, మూడు ఏమేంటి చెప్పు. దివ్య, పరమాణువు, ఆ మూడా? ఆ మూడా మేడం? హ్మ్.
ఏం 3? ఇప్పుడు నువ్వు చెప్పిన పైనుంచి వచ్చే 3. పైన సప్తతలాలు అని ఉంది మేడం హెడ్డింగ్ ఉంది. సప్తతలాలు. దాంట్లో దివ్య పరమాణువు. దివ్య ఉమ్, ఒక లైన్ లో దివ్య అని రాసింది, మరొక లైన్ లో పరమాణువు అని రాసింది మేడం. ఉమ్, పరమాణువు నుండి అంతరావబోధ, ఇటువైపు ఏమో ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం. ఉమ్. ఆ అంటే రెండిటి పరమాణువు, అంతరావబోధ, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం. త్రిమూర్తత్వం. అంటే ఆధ్యాత్మికంగా ఈ మూడింటిని, భౌతిక, అనుభూతిక, మానసిక, ఈ మూడింటికి సంబంధించినవి. ఒకటి అంతరావబోధ అనగానే సూక్ష్మ శరీరానికి సంబంధించిందని. తర్వాత ఆ ఉమ్. రెండిటిని కలిపి కింద ఒకటిగా అయ్యింది, అది ఆత్మిక. ఉమ్. అంతేనా? అంతే మేడం. అది త్రిభుజం కదా మాధవి. త్రిభుజానికి త్రిభుజ 3 భుజాలు, 3 భుజాలకు 3 పేర్లు ఉన్నాయి. దానికి ఆధ్యాత్మిక త్రిమూర్త తత్వం ఇచ్చిండ్రు. పరమాణువు, అంతర్బోధ, ఆధ్యాత్మిక, ఈ 3 కలిపితేనే ఇది అవుతుంది. తర్వాతనేమో కింద ఆత్మిక ఆత్మిక అవుతుంది. అంతేనా? అదే ఈ 3 పరమాణువు, అది అంతర్బోధ, ఆత్మిక, ఈ 3 కలిపితే త్రిభుజం. అది ఆ, త్రిభుజమే మేడం. కానీ పరమాణువు నుండి రెండుగా విడిపడి అంతరావబోధ, ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం అని చూపించారు మేడం. తర్వాత ఆ, ఆ రెండింటి నుండి మరి చివరికి ఆత్మిక అవుతుంది అని చూపించారు. కింద చదువు. ఆత్మిక అంటే ఏమి ఇచ్చారు చూద్దాం. ఆత్మిక అంటే ఏమి ఇవ్వలేదు మేడం. మళ్ళా ఉన్నత మానసం గురించి చెప్తున్నారు. ఉన్నత ఉమ్, మానసం కింద నిమ్న మానసము 3 వ్యక్తిత్వపు అణువులు. ఒక లైన్ ఉమ్, కి అటు ఇటు అంటే అది రెండుగా విడివడింది. ఉన్నత మానసము రెండుగా విడివడింది. ఒకటేమో ఉమ్, నిమ్న మానసము, ఇంకొకటేమో 3 వ్యక్తిత్వపు అణువులుగా విడివడింది. ఉమ్. తర్వాత ఓకే. కింద వచ్చేసి ఉద్వేగిక, ఆ కింద వచ్చేసి భౌతిక ప్రాణమయ. ఓకే. ఉమ్, తర్వాత కింద వచ్చేసి పేర ఉంది మేడం. వ్యక్తిగత జీవితంలో కారణ శరీరంలోని 3 అణువులు ధ్రువాభిముఖతను ప్రభావితం చేసి ఆధ్యాత్మిక త్రిమూర్తత్వపు అణువులుగా బదిలీ చేసేవారే వివేకపు మాస్టర్లు. అంటే ఆ 3 ఉన్న అణువులు ఆల్రెడీ అణువులు అనేవి ఉంటాయి. వాటిని ఆధ్యాత్మిక అణువులుగా, అంటే వాటిని ఇంకా ఉన్నతంగా తయారు చేసే వాళ్ళే చేసేవారే వివేకపు వివేకపు మాస్టర్స్. మాస్టర్లు. అంటే ఫస్ట్ శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, యవ్వనాత్మ. ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. అంటే శైశవాత్మ ఆ అణువులు ఉంటాయి, కానీ మామూలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇదంతా ఈ నాలెడ్జ్ తీసుకోగా అది వృద్ధి చెంది వృద్ధాత్మగా మారుతుంది కదా. అవును. అది ఆ కోణం వస్తుంది అనిపించింది నాకు అక్కడ. తర్వాత ఉమ్, భౌతిక అణువు, సూక్ష్మ అణువు మరి మనోవిభాగాల వ్యక్తిత్వపు 3 నిమ్న మనో అణువులు. ఉమ్, అవి నిమ్న మనోతలంలో కారణ శరీరపు చిట్ట చివరి బిందువు. ఉమ్. ఈ అణువుల నుంచి ధ్రువాభిముఖతను ఆధ్యాత్మిక త్రిమూర్తత్వపు వైపు మళ్లించబడే ఒక వ్యక్తిని మాస్టరుగా చేస్తుంది. అంటే ఇవన్నీ యాక్టివేట్ అయ్యి వీటన్నింటి నుంచి దాటి మళ్ళా ఒక మాస్టర్ గా ఎదగాలంటే ఎలా ఉండాలి అని చూస్తున్నారు. ఇప్పుడు శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మగా మారిపోయింది అంటే ఇక్కడ ఇవన్నీ మారిపోయి ఉంటాయి కదా. ఇందాక ఒక మాట అంటున్నారు కదా, ఆ ఎక్కడ మానసిక తలంలోనేనా? ఆ ఉమ్. బుద్ధిలో బుద్ధిలో ఎప్పుడైతే కరుణ, ప్రేమ ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క ఆత్మలో ఇచ్ఛాశక్తి, ఆకాంక్ష ఉన్నాయి అని చెప్పారు కదా. అవును. అలాగా ఈ కిందివన్నీ యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మ ఇంకా ఉన్నతంగా ఉంటుంది అన్న కోణం చెప్పడానికి ఈ సింబాలిక్ గా మొత్తం చెప్పారు ఆయన. అవును మేడం. నిమ్న అవును. తలాల నుంచి మొత్తం మారి ఒక్కొక్కటి మారి ఒక పరమాణువు. ఆ పరమాణువులో కూడా మనం చూడగలుగుతాము. ఆ పరమాణువుని చూడగలుగుతాం. ఆ పరమాణువులో ఉన్న అంతరావబోధని, నిమ్న మానసాన్ని మొత్తాన్ని చూడగలుగుతాం. అంటే అంత గమనికతోటి మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే అదంతా అర్థం చేసుకుని మనలో ఆ ఉన్నతత్వాన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటామో అప్పుడు ఆత్మతలంలో మొత్తం మారిపోతుంది. అవును మేడం. ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం
మనో అంతరావబోధ ఆత్మిక అణువులతో కూడి ఉంటుంది. ఉమ్. అవి గొప్ప కాంతి, ప్రేమ, శక్తి స్థాయిల స్థావరాలు. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మలో కూడా ఇవి ఉంటాయో అవి మనోతలానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అవన్నీ మన మనోతలంలోకి చేరబడతాయి ఆటోమేటిక్ గా. ఉమ్. మానవ ఆత్మ ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలోకి చేరినప్పుడు కలశం విచ్ఛిన్నమై సౌరదేవదూత స్వేచ్ఛను పొందుతుంది. ఓకే. అంటే ఆ మానవాత్మగా తయారయ్యాక ఈ కలశం అనేది పోతుందేమో మరి. కలశం అంటే భౌతిక శరీరమా మేడం? ఆహా, భౌతిక శరీరం కాదు. అది చక్రాగా తీసుకోవాలని నాకు క్వశ్చన్ ఉంది. ఉమ్. ఆ లైన్ మళ్ళీ చదువు. కలశం విచ్ఛిన్నమై ఉమ్. సౌరదేవదూత స్వేచ్ఛను పొందుతుంది. అంటే సౌరదేవదూత భౌతిక శరీరానికి కరెక్ట్ అవుతాడు. కనెక్ట్ అవుతాడు. అదే మేడం, నేను మానవాత్మగా మారాక కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అవుతాడు. ముందే అవును కనెక్ట్ మేడం. అవ్వడు. అప్పుడు మానవాత్మగా ఆత్మగా అయినప్పుడు అది ఉమ్, జస్ట్ ఆయన కలశం తోటి ఆ, వీటితోటి పోల్చాడు అంతే. అవును మేడం. ఒకటి మనకి గుర్తింపు కోసం, గుర్తించడం అవును. కోసం. ఎప్పుడైతే భౌతిక ఆ కలశం మానవాత్మగా మారాడో ఆ కలశం బ్లాస్ట్ అయిపోతుంది. ఆ అవును బ్లాస్ట్ అయిపోయినప్పుడు అది సౌర దేవతలతో కనెక్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు విశ్వాత్మతో ఒక సౌర దేవతలతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు భూమి మీద పనిచేసే వాళ్ళ యొక్క పని వేరుగా ఉంటుంది. లేదు మేడం. మేడం ఉమ్. ఇంకొకసారి చదువుతాను వినండి. ఉమ్. ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం మనో అంతరావబోధ ఆత్మిక అణువులతో కూడి ఉంటుంది. ఉమ్. అవి గొప్ప కాంతి, ప్రేమ, శక్తి స్థాయిల స్థావరాలు. ఉమ్. మానవ ఆత్మ ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలోకి చేరినప్పుడు ఉమ్. అందులోకి చేరినప్పుడు కలశము విచ్ఛిన్నమయ్యి సౌరదేవదూత వెళ్ళిపోతుంది. అంటే సౌరదేవదూత మానవాత్మకు సంబంధించిందంటారా? ఆధ్యాత్మికలోకి ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు సౌరదేవదూత వెళ్ళిపోతుంది అంటారా మేడం? మానవాత్మగా తయారయ్యాక ఆ, ఆ. మానవాత్మగా సౌరదేవ అంటే అప్పటిదాకా ఆ సౌర దేవత ఉంటది. ఆ, ఆ ఆ, కనెక్టివిటీ తోటి ఆ మార్గదర్శకత్వం తోటి నడుస్తుంది. ఆ, ఎప్పుడైతే మానవాత్మగా మారిందో మా- ఆయన ఉమ్, యొక్క మార్గదర్శకత్వం అవసరం లే, అది అవసరం వెళ్ళగలదు. లేదు. వెళ్ళిపోతుంది మేడం. అది అవును మేడం. వెళ్ళగలదు. ఉమ్, అందుకని అక్కడ సౌర దేవత వెళ్ళిపోతుంది అన్నట్టు చెప్తున్నారు. అవును మేడం. తన అహపు తీగనే కాక మొత్తం పరమాణువు యొక్క తీగను కనుగొన్నవారు వివేకపు మాస్టరు. అంటే అంత అహము అంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్న పరమాణువును కూడా చైతన్యంగా మార్చి దానికి కూడా దివ్యత్వాన్ని ఇవ్వగలిగేంతగా మనం తయారవ్వాలా. ఉమ్. అందుకు ఆ మాట చెప్తాను. ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ చదువు. తన అహపు తీగను కాక మొత్తం ఉమ్. పరమాణువు యొక్క తీగను కనుగొన్న వారే వివేకపు మాస్టరు. ఆ. మరి ముందు కూడా చదువుకున్నాం గుర్తుందా? ఉమ్. పరమాణువును కూడా తెలుసుకోగలగాలి అని. తెలుసుకోగలగాలి అంటే అందులో అంత కూడా మార్పు. తెలుసుకున్నారు అంటే వాళ్ళు వివేకపు మాస్టర్స్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ వివేకం అక్కడికి కూడా ప్రయాణించింది, ఆ పరమాణువు దాకా. అంటే దాన్ని కూడా దివ్యత్వంలో ఉంచి చైతన్యంగా మార్చు. అది చైతన్యంగా మారింది. వారు నిమ్నత నుండి పరమాణువు వరకు మార్పులన్నీ తన ఇచ్ఛ ద్వారా సాధించగలరు. ఆ ఇచ్చ ద్వారా అంటే వాళ్ళ యొక్క ఇచ్చా సంకల్పంతో నేను పరమాణువుతో సహా దివ్యత్వంలోకి వెళ్ళాలి అనే ఆ ఇచ్చా సంకల్పంతో సాధించగలుగుతారు. Yes, madam. అంటే అతను సృష్టించగల నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు అని అర్థం. అప్పుడు వాళ్ళకి సృష్టించే శక్తి వస్తుంది. ఊరికే సృష్టికర్త అయిపోడు, అప్పుడు వస్తుంది సృష్టించే శక్తి. ఆ స్వరాన్ని ప్రతి తలం మీదకు పంపి అక్కడ నిర్మించగలడు. ఈ శక్తి ముందుగా పరమాణువు తీగ స్వరాలను గుర్తించడం తరువాత వాటిని నిర్మాణాత్మకంగా ఉపయోగించడం చేస్తుంది. వాటిని నిర్మాణాత్మకంగా తయారు చేశాక ఉపయోగించడం మొదలు పెడతారు.
ఇది ఉమ్. ధ్యానం ద్వారా గుర్తించబడి ప్రేమపూర్వక సేవ ద్వారా సమత్వంలోకి తేబడుతుంది. అంటే ధ్యానం ద్వారా గుర్తించి ఇవన్నీ కళ్ళు మూసుకొని కూర్చుంటే మన పరమాణువుతో సహా మనం కనెక్ట్ అవుతుంది. చూడగలుగుతాం. అది ఒక వ్యక్తి అనేక స్వరాలు, తీగలతో కూర్చబడి ఉంటాడని, ఆ స్వరాలను తెలుసుకోగలిగిన వారు తమ వాహనాలలో మార్పులు తెచ్చుకోగలరని బోధన తెలియజేస్తుంది. ఏంది. ఒక వ్యక్తి అనేక ఉమ్, స్వరాలు, తీగలతో కూర్చబడి ఉంటాడని, ఉమ్. ఆ స్వరాలను తెలుసుకోగలిగిన వారు తమ వాహనాలలో మార్పులు తెచ్చుకోగలరని బోధన తెలియజేస్తుంది. అంటే ఎలా మార్పులు జరుగుతాయో చెప్తున్నారు ఆయన. ఉమ్. వారు వాటిని నాశనం చెయ్యొచ్చు అంటే లేదా బోధన నిర్మించుకొనవచ్చు. ఇక్కడ బోధన తెలియచేయబడుతుంది అంటే మన యొక్క ఉన్నతత్వం మన బోధనల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. అవును మేడం. అది ఈ నియమం మీద ఆధారపడి కొన్ని సూత్రాలు ఏర్పడ్డాయి. వాటిని జపించడం ద్వారా మీరు మీ వాహనాల స్థితులను, ప్రకృతి అంశాలను నియంత్రించవచ్చు. వాహనాల ఏంది. ఈ నియమం మీ ఉమ్, మీ ఈ నియమం మీద ఆధారపడి కొన్ని సూత్రాలు ఏర్పడ్డాయంట మేడం. ఉమ్, వాటిని జపించడం ద్వారా మీరు మీ వాహనాల స్థితులను, ప్రకృతి అంశాలను నియంత్రించవచ్చు. వాహనాల స్థితులను ప్రకృతి ప్రకృతి అంశాలను అంశాలను నియంత్రించవచ్చు. అయితే నియంత్రించవచ్చు. ఆ శక్తి తన అహం మరి పరమాణువు తీగను కనుగొన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఉహు. అంటే ఆ పరమాణువుని కూడా కనెక్ట్ అయిన వాడికి అర్థమవుతుంది ఇదంతా, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. అంటే శరీరంలో ఉన్న పరమాణువుతో సహా కనెక్ట్ అయిపోవాలి మనం. ఇక్కడ అహం సౌరదేవదూత గురించి వాడబడింది. ఇక్కడ అహం అనేది సౌరదేవత గురించి వాడబడింది. పరమాణువు అంటే మానవ ఆత్మ యొక్క మూలం. అది మానవాత్మ యొక్క మూలం పరమాణువు. పరమాణువు తీగను కనుగొన్నవారు తన గురించి తాను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలరు. అంతే కదా. ఆ పరమాణువుని కూడా కనిపెట్టగలిగి దానితో కనెక్ట్ అయిన వాడు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలరు. తెలుసుకోగలుగుతారు. తద్వారా తన వాహనాలలో మార్పులు తెచ్చుకోనుగలరు. అంటే అ- వాళ్ళలో మార్పు ఇంకా తొందరగా తెచ్చుకోగలుగుతారు. అంతకు ముందు కంటే కూడా ఇక్కడ ఇంకా మార్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కడ పరమాణువులో కూడా ఆ డిఫరెన్స్ కనిపించింది అనుకో మనం మార్చుకుంటాం కదా. అలాగా ఆ పరమాణువు సైతం ఎరుక కనెక్ట్ అయ్యి ఉంటాడు, ఎరుకతో ఉంటాడు. అతను ఆ తీగను మీటినప్పుడు మిగిలిన స్వరాలన్నీ దానితో అనుకంపించేటట్లు చెయ్యగలరు. పరమాణువు స్వరాలను ధ్వనించడం మనిషిని పరిత్యాగం వైపు మళ్లిస్తుంది. పరమాణువు కూడా స్వరాలను ధ్వనించడం స్వరాలను ఇస్తుంది అంటే ఏంటి? ఆ పరమాణువులో కూడా దివ్యత్వం ఉంటే అప్పుడు ఆ స్వరాలు వస్తాయి. ఆ పరమాణువులో దివ్యత్వం లేకపోతే రావు. అంతగా కనెక్ట్ అయ్యి వాటిని కూడా దివ్యత్వంలోకి తీసుకొచ్చుకోవాలి. స్వరాలంటే కాంతి, ప్రేమ అవే కదా మేడం. ఏంది? కాంతి, ప్రేమ అవే కదా మేడం స్వరాలు ఆ అంటే. ఉమ్. 3 లోకాల సూత్రాల పైన పట్టు సాధించి ఆ లోకాలలో పరిణామం చెందే వారందరిపైన ఆధిపత్యం చెయ్యగలిగిన వారే వివేకపు మాస్టర్లు. అంటే వాళ్ళందరి పైన ఆధిపత్యం అంటే వాళ్ళకంటే సీనియారిటీలో ఉన్న మాస్టర్స్. అంటే అంత వివేకం ఉంది అని వాళ్ళకి. ధ్యాన సాధన ద్వారా మనోసూత్రాలను నేర్చుకొని వాటిని విశ్వమానసపు సూత్రాలను చేరే వరకు విస్తరిస్తాడు. ఏంటి? ధ్యాన సాధన ద్వారా మనోసూత్రాలను నేర్చుకొని వాటిని విశ్వమానసపు సూత్రాలను చేరే వరకు విస్తరిస్తాడు. అంటే మనోసూత్రాలను తెలుసుకొని వాటిని ఆచరిస్తూ నిదానంగా విశ్వం యొక్క సూత్రాలకు సూత్రాలను
ఆ! ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, విశ్వమయ కోసం. ఆ విశ్వమయ కోశంలోకి వెళ్ళాలి అంటే ఈ ఈ మానసిక తలంలో ఉన్న వాటిని కూడా ఉపయోగించుకొని అంత దూరం ప్రయాణం చేయగలగాల. అంటే ఇప్పుడు మనము వ్యక్తిగతంగా ఉన్న మనము విశ్వం యొక్క కోణంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా ఉన్నాం. ఇప్పుడు వీణ కాస్త విశ్వం. అనంతము అనంతం నేనై ఉన్నాను. అనంతంలో నేనొకదాన్ని అని అది తెలుసుకోగలిగి ఉండాల. అదెలా తెలుస్తది? విశ్వమయ కోశంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతది. ఇది నిమ్న వాస్తవీకరణలో చూపబడుతుంది. హ్మ్. మనోసూత్రాలపై ధ్యానంలో అదుపు సాధిస్తారు. వాటిని సేవా జీవితంలో అన్వయిస్తారు. సేవా హ్మ్. జీవితంలో అన్వయిస్తారు. అదే వాస్తవ జ్ఞానపు ఫలితం. అది ఏదైతే నేర్చుకున్నారో అవి సేవా జీవితంలో అన్వయిస్తారు. అన్వయించుకుంటాం. సేవలో ఉపయోగిస్తాం. ధ్యానం ద్వారా విశ్వమానసు సూత్రాలను చేరగలము. హ్మ్. వాటిని సేవ జీవితంలో ఉపయోగించను గలము అని టిబెట్ మాస్టర్లు చెప్తారు. హ్మ్. వారు ఎప్పుడూ ధ్యానం, సేవల గురించి నొక్కి చెబుతారు. వాస్తవానికి సేవ అనేది సూత్రాలను ప్రత్యక్షీకరించటమే. దానిని గురించి ఆలోచించండి అని అన్నారు మేడం. హ్మ్. అంటే వాళ్ళేం చెప్తారు ఎక్కువగా సేవ వీటి గురించి?